మొత్తానికి సినిమా హీరోలు హీరోయిన్లు వస్తున్నారంటే చాలు వందల సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకుని తమ అభిమాన తారలకు మద్దతుగా నినాదాలతో హోరెత్తిస్తూ ఉంటారు. మరి డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న సిట్ కార్యాలయం దగ్గర సినీ తారల అభిమానుల సందడి ఉందా? అక్కడికి అభిమానులు వస్తున్నారా? దీనికి సంబంధించి కమల్ స్పెషల్ రిపోర్ట్ అందిస్తారు. వస్తున్నారంటే చాలు అభిమానుల తాకిడి ఎక్కడా లేని తాకిడి మొదలవుతుంది. ఫంక్షన్స్కి కానీ లేదంటే ఈవెంట్స్కి కానీ ఎక్కడైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కానీ కేవలం సెలబ్రిటీలు వస్తేనే అభిమానులంతా కూడా వస్తారని భావించేవాళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయం వద్ద మనం విజువల్స్ అన్నీ కూడా చూస్తున్నాము. ప్రస్తుతం ఇదే బిల్డింగ్లోని 5వ అంతస్తులో సినీ నటి చార్మి విచారణ కొనసాగుతుంది. ఇది 7వ రోజు విచారణలో భాగంగా చార్మి ఈరోజు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు ఆమెను 10 గంటల నుంచి విచారిస్తున్నారు. 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్సైజ్ కార్యాలయం వద్ద పరిస్థితి. సినిమా తారలు అనగానే ఎక్కడ లేని అభిమానులంతా కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు, ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ కేసు అనేసరికి అభిమానులు ఎవరు కూడా ఇటువైపు రావడానికి కూడా ఆసక్తి కనపరచట్లేదు. మనం చూడొచ్చు, ఈ గేట్లో నుంచే చార్మి లోపలికి వెళ్ళింది. చార్మి లోపలికి వెళ్ళినటువంటి గేట్ వద్ద పరిస్థితి చూడొచ్చు, ఎక్కడ కూడా ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇక ఈ ఎక్సైజ్ కార్యాలయానికి 2 గేట్లు ఉన్నాయి. ఒకటి ఇది ప్రధాన గేటు. ఈ ప్రధాన గేట్ ద్వారానే ఎవరు కార్యాలయానికి రావాలన్నా వెళ్ళాలన్నా కానీ ఇదే గేటు. ఇక మనం విజువల్స్లో చూస్తున్నాము, ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ఎదురుగా ఉన్నటువంటి ఈ ఎక్సైజ్ కార్యాలయానికి మరొక గేటు ఉంది. ఆ గేటు వద్ద పరిస్థితి కూడా చూడొచ్చు. మొత్తం చూడొచ్చు, ఇక్కడ కేవలం మీడియా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు మినహాయిస్తే ఏ ఒక్కరు కూడా ఇటు పరిసర ప్రాంతాల్లో కనిపించినటువంటి పరిస్థితి. అభిమానులు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి కానీ, చార్మిని చూడాలని కానీ, లేదంటే ఆమెతో సెల్ఫీలు దిగాలని కానీ ఆరాటపడే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. విజువల్స్లో మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ఇది మొదటి గేటు. ఇందాక మనం చూసిందంతా కూడా మొదటి గేటు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఇటు ఎక్సైజ్ కార్యాలయానికి 2వ గేటు. ఈ 2వ గేటును కూడా మనం చూద్దాం విజువల్స్లో. ఇక్కడ మొత్తం కూడా మీడియా వాహనాలు, మీడియా ప్రతినిధులు అంతా కూడా ఇటు 2వ గేటు వద్ద ఉన్నారు. మనం చూడొచ్చు ఈ గేట్లో పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో చూపిద్దాము. ఇదంతా ఇక్కడ చూడొచ్చు, ఎక్కడా కూడా మీడియా ప్రతినిధులు, మీడియా వాహనాలు. మనం చూడొచ్చు ఈ గేట్లో మీడియా పాయింట్ని ఏర్పాటు చేశారు ఎక్సైజ్ అధికారులు. ఇది మీడియా పాయింట్. ఇక్కడ నుంచి మొదటి గేట్లోకి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి విచారణకు హాజరవుతున్నారు. ఇది మనం చూడొచ్చు, ఈ కెమెరాలన్నీ కూడా ఈ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారిని కవరేజ్ చేసిన మీడియా పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కడికి సినిమా తారలు వెళ్ళినా కానీ ఎగబడి వచ్చేటువంటి అభిమానులు మాత్రం డ్రగ్స్ కేసు విచారణ అనగానే ఆమెను దూరం ఉంటున్నారు. ఎవరు కూడా ఇటువైపు రావడానికి కూడా సాహసించట్లేదు. చార్మి ఉదయం 10 గంటలకి ఇక్కడికి విచారణకు వచ్చింది. విచారణకు ఆమె వస్తుందనే విషయం గత వారం రోజుల నుంచి కూడా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి, పేపర్లో వార్తలు వస్తున్నాయి. కానీ అభిమానులు కానీ ఆమెకు సంబంధించిన సన్నిహితులు కానీ ఎవరూ కూడా ఎక్సైజ్ కార్యాలయం దరిదాపుల్లోకి రాలేదన్నది స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ చూస్తే అర్థమవుతుంది. ఎక్సైజ్ కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ విశ్వపాల్తో కమల్, NTV, హైదరాబాద్.